ఓకే సో శ్రీకాంత్ ఖాళీ టైంలో ఏం చేస్తాను? నీకు ఏం ఇంట్రెస్ట్ ఉన్నాయి? క్రికెట్ లో ఏంటి? బ్యాటింగ్ ఇష్టం, బౌలింగ్ ఇష్టం? ఆల్రౌండర్. నేను కూడా భయ ఎంపైర్. వెరీ గుడ్. సో ఇలాగే అందరికి స్పెషల్ టాలెంట్స్ ఉంటాయి, స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటాయి. యాంకరింగ్ చేస్తా అదా సెంట్రల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై షో పవన్ తో పరాచకం. నా క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తే మీకు సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఉంటుంది. సో నా ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, నా భూతే నా భవిష్యత్, దానికి అర్థం చెప్తే మంచి గిఫ్ట్ ఇస్తాను. సో ఫస్ట్ కాలర్ ఎవరు చూద్దాం. హలో హలో నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి మీ పేరు? స్నేహ అండి. క్వశ్చన్ తెలుసా అన్నమాట? తెలుసా. నాకు తెలియదు అని చెప్తే అయిపోతుంది. సెకండ్ కాలర్ కాల్ చేస్తాడు. నమస్కారం అండి. నమస్తే, ఎవరండి? రాజండి. అంటే ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అమలాపురం నుంచి కాల్ చేస్తాను. క్వశ్చన్ వచ్చి, నా భూతే నా భవిష్యత్, దానికి అర్థం చెప్పండి అని. ఏముందండి సింపుల్ అండి. అంటే చెప్పండి మరి. అంటే మనం ఎన్ని బూతులు మాట్లాడితే మనకు అంత భవిష్యత్తు ఉంటుంది అండి. అంటే సో ఎన్ని తక్కువ మాట్లాడితే అంత ఎక్కువ భవిష్యత్తు ఉంటుంది అనమాట. గుడ్ బాయ్. ఎస్, ఇంకెవరైనా? నేను ఒక డైలాగ్ చెప్తాను. పెద్దదా చిన్నదా డైలాగ్? పెద్దదానే. పెద్దది సెంటర్ గా. Here we go. యాక్షన్. కాటుక నల్లని రాత్రి వేళ గురువు చెప్పిన గుర్తు రంగితి ఉత్తర దిక్కున ఊరు ఈడ్చితి పల్లెలు పురములు పట్టణములు పేటలు దాటిది కోటలు దాటిది అడుగులు దాటిది మడుగులు దాటిది అన్ని దాటిది బటిన వేలితో నిత్తిరూపంగా పిలుపు నిధిని విభూధరించింది అభిషేకించిన ఆకాశానికి జ్యోతలు చెప్పుచు చెలగుచి మడ అస్త్రములు కట్టిది మండలమ్మగా మాగిన పిమ్మట భైరవుడయ్యే శత్రుని చంపగా సూచితం ఎవ్వరు చూడని లింగ నిర్భైరవ నిశ్చలింగం ఆది తేజమ వైకలింగం పురాణ ప్రభావ పవిత్రలింగం శివ. అప్పుడు కలేజా సినిమాలో ఆయన అంతా ప్యాషనేట్ గా అంత చక్కగా చెప్పిన డైలాగ్ నువ్వు ఇంత ఫాస్ట్ గా చెప్పడం అనేది నిజంగా గ్రేట్, సూపర్. ఓకే, ఇంకా బాహుబలి డైలాగ్ చెప్పు. బాహుబలి డైలాగ్ చెప్పు. ప్రేమగా చూడాల్సిన మా అమ్మ కళ్ళు నవంక దీనంగా చూస్తున్నాయి. వాయిస్ మ్యాచ్ అవుతుంది కొంచెం. కొంచెం ఫీల్ తో చెప్పు. నిజంగా కరెక్ట్ మ్యాచ్ అవుతుంది. ఫీల్ తో చెప్పు. ప్రేమగా చూడాల్సిన మా అమ్మ కళ్ళు నవంక దీనంగా చూస్తున్నాయి. నేనెప్పుడు చూడని కళ్ళు నన్ను దేవుళ్ళ చూస్తున్నాయి. ఎవరో తెలియని తల్లి ఒంటి మీద గాయాలు చూస్తుంటే నా కళ్ళలో నెత్తిటలు పొంగుతున్నాయి. ఎందుకు? నేనెవరిని? దూకేస్తా పాట రాగానే ఇక్కడ తమన్నా నుంచి ఇట్టేట అంటున్నా దూకడానికి. అంటే ఆ పాటకున్న ఫీల్ అలాంటి ఎవరైనా దూకేస్తాడు. బట్ నీ వాయిస్ నిజంగా మ్యాచ్ అవుతుంది తెలుసా. నువ్వు ప్రాక్టీస్ చేస్తే నిజంగా ఆయన ఈజీగా ఇమిటేట్ చేయగలను ఆ వాయిస్ తో. ఇంకో డైలాగ్. మహాసేన ఏది మరణం, మన గుండె ధైర్యం కన్నా శత్రు భయం పెద్దది అనుకోవడం మరణం. రణరంగంలో చావు కన్నా పెరికితనంతో బ్రతికున్నడం మరణం. మన తల్లిని మన నీళ్ళని అవమానించిన నీచులు నవ్వుతూ చూస్తుంటే వారి తల నరికి అమ్మ పాదాల కింద పాతకున్న వెన్ను చూపి పారిపోవడం మరణం. నా తల్లిని నా భూమిని ఏ నీచుడు ఏ నికృష్టుడు తాకడని రొమ్ము చీల్చి నొత్తి పై చెప్పడానికి వెళ్తున్నాను. నాతో వచ్చేవారు నాతో చచ్చేవారు జై మహాష్మతి. ఓకే, సో సూపర్ టాలెంట్స్ ఉన్నాయి మీ అందరిలో. సో బిఫోర్ వి మూవ్ ఆన్, నాకు సాధారణంగా కొన్ని అద్భుతమైన ప్రశ్నలు అడగడం అలవాటు ఉంది. మిమ్మల్ని కూడా ఒక ప్రశ్న అడుగుతాను. ఓకే, డిసెంబర్ నెలలో ఉండేది మరి ఇంకే నెలలో ఉండనిది? బ్లాక్ డే. డిసెంబర్ లో వస్తుంది. ఎప్పుడు వస్తుంది? 6th of December. 6th of December వస్తుంది. ఓకే, నువ్వు నాలా ఆలోచించు. 8th day. మంచిదే. ఎప్పుడు? December 1. అది గుర్తుపెట్టుకున్నావు, అది చాలు మాకు. అది వాడండి. డిసెంబర్ లో వచ్చే తాగుబోతు దినోత్సవం ఏ నెలలో రాదు? తాగుబోతు దినోత్సవం
నువ్వు వాటర్ తీసేసిన వాటర్ బాటిల్ లా ఉన్నావు. నీకు ఎందుకు అలాంటి పాపం. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. డిసెంబర్ నెలలో స్పెల్లింగ్ కాదు, డిఈసి మళ్ళీ ఎక్కడ రాదు కదా. ఆలోచించో సార్. అంటే ఇది కాంబినేషన్ లో రాదు కదా డిఈసి అని. ఏ మంత్లో వచ్చే కాంబినేషన్ ఎక్కడ రాదు. అది డిసెంబర్ నెలలో ఉండేది, మరే నెలలో ఉండండి. లాస్ట్ కోరికలు 31st రోజే కదా మనం కోరుకునేది ఏదున్నా. నెక్స్ట్ ఇయర్ ఇలా ఉండాలి అలా ఉండాలి అని అనుకుంటాం కదా. ఏమైనా అవుతాయా? అవుతాయి. అయ్యేవే కోరుకుంటావా? ఏం పడతాను కోరుకుంటా? కానీ కూడా కోరుకుంటా. కోరుకుంటూ ఉండి ఇప్పుడు అడుగుతా. ఇప్పటి వరకు మీరు ఇచ్చిన ఆన్సర్స్ లో ఒక ఆన్సర్ దగ్గరగా ఉంది. డిసెంబర్ నెలలో ఉండేది, మరి ఏ నెలలోనూ రానిది లెటర్ డి. డి తప్ప మిగతా అన్ని లెటర్స్ రిపీట్ అవుతాయి. ఈ రిపీట్ అవుతుంది, సి రిపీట్ అవుతుంది, బట్ డి అనే లెటర్ ఒక్కటే ఇంకే నెల స్పెల్లింగ్ లోనూ రాదు. ఇలాంటి కోచింగ్ నేను ఫ్రీగా ఇస్తూ ఉంటాను, చార్జ్ చేయను అసలు. కావాల్సి వస్తే ముచ్చుతో ఇంకో క్వశ్చన్ అడిగినా. మనుషులు లేని దేశం ఎక్కడుంది? ఖాళీ ప్రదేశం. దేశం ఖాళీ ప్రదేశం. ప్రదేశం దేశం. సవర్ణ దీర్ఘ సందే చూసాను. అది కాదు ఆన్సర్. ప్రేమ దేశం. అందరు ఉండేది ఒక్క దేశంలోనే. అయ్యా నువ్వు ఆ దేశంలోనే ఉండాలంటారు. ఆ దేశంలో నివసించారు కదా. ఏ దేశంలో ఉండకూడదు అనేది ఇప్పుడు ఏమి ఇస్తారు కానీ ఉండరు కదా వాళ్ళు. ఏదో చెప్దాం అనుకున్నాడు పాప అతను. ఎవరు లేని దేశం, ఎవరు లేని దేశం. ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు. నీకు బాగా తెలుసు తెలుసా? వీళ్ళందరికంటే నీకు బాగా తెలుసు. ఓకే, కొట్టుకోకు, నెప్పడుతూ కూర్చో. కూర్చో. ఇంకా అంతేనా? మళ్ళీ ఆ ఘోరమైన ఆన్సర్ విందాం అనుకుంటారు మీరందరూ. మనుషులు లేని దేశం ఎక్కడుంటుందంటే మ్యాప్ లో ఉంటుంది. నన్ను ఎక్కిన దానికంటే దింపగానే కళ్ళు ఇలా కింద పెట్టగానే కనిపించింది. ఎర్ర సాక్షులు బట్టి ఎక్కువ భయం వేసింది నాకు. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి అద్భుతమైన ఆన్సర్లు అప్పుడప్పుడు వస్తుంటాయి. తక్కువ శక్తి మీ అందరిలో ఉందా? అయితే ఇంకో 2-3 రోజులు తగ్గసేపు మరి మీరు ఇంత వైలెంట్ గా రియాక్ట్ అవుతారు నాకు తెలియదు. ఇలాంటి ఆన్సర్లు ఉన్నప్పుడు ఈసారి కొంచెం జాగ్రత్త ఉంటా. ఆన్సర్ చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతా. సో దేవుడు కనుక మీకు వరాలు ఇచ్చి పవర్స్ ఇచ్చాడు, అండ్ ఆ పవర్స్ ఈ రోజుతో లాస్ట్. రేపటి నుంచి మళ్ళీ బ్యాక్ టు నార్మల్ లైఫ్. సో లాస్ట్ డే పవర్స్ మీ చేతిలో ఉన్నాయి. ఒకటే పవర్ ఉంది. ఏం క్రేజీ కోరిక కోరుకుంటారు? నా సోల్ టెడ్డీబేర్ లో పంపిస్తాను. నీ సోలు టెడ్డీబేర్. లెఫ్ట్ ఫుట్ సోల్, రైట్ సోల్. ఆత్మ. ఇట్ ఈస్ నాట్ SOL సోల్, ఇట్ ఈస్ SOUL సోల్. వెరీ గుడ్. ఆ సోల్ ని టెడ్డీబేర్ లో పంపిస్తావా? దిండులో పంపిలేతే టెడ్డీబేర్ లో ఎందుకు? అమ్మాయిలందరూ పట్టుకుంటారు కదా? అవునా? ఆయన సన్మానం జరగాల్సిందేనా? ఓకే, మైక్ పక్క వాళ్ళకి ఇచ్చేసేమా. ఈసారి ఆ ఇద్దరు అమ్మాయిలకి ఛాన్స్ ఇస్తాను నేను. ఇలాంటి జోక్స్ ఎవరైనా వేసినప్పుడు మేము ఇలా సన్మానం చేస్తాం అనమాట. ఆయన వేసిన జోక్ తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇప్పుడు మాత్రం ప్రస్తుతం తలకాయకి 3 చెప్పులు తగలాలి. ఓకే, కొట్టు, గట్టి కొట్టు. నీ ఉద్దేశంలో గట్టిగా కొట్టడం అంటే ఏంటి? కొట్టు. ఓకే, ఇంకా ఆన్సర్స్. నా పేరు సన్నీ. సన్నీ సబ్బుల స్లో
నీ సబ్బు స్లో ఏంటి? లాస్ట్ పవర్ ఉంటే MS ధోని ప్లేస్ లో పోవాలనుకుంటా. లాస్ట్ డే పవర్స్ ఉంటే MS ధోని ప్లేస్ లోకి వెళ్తావా? ఆయన ఏం చేస్తాడు? ఎక్స్ప్రెస్ షో దగ్గర ఉంటాడా? వెళ్ళి ఏం చేస్తా? క్రికెట్ ఆడతానా? క్రికెట్ ఆడి వరల్డ్ కప్ ఆడతావా? వెరీ గుడ్ అన్న. నువ్వు MS ధోని అవ్వాలని నేను కోరుకుంటాను. నాకు M1 ఇంకా క్లియర్ కాలే అన్న. ఆవిడెవరు? మ్యాథమెటిక్స్ 1 ఏ బ్రాంచ్ లో ఉంటది? అన్ని ఆల్ బ్రాంచెస్. ఏం కోరుకుంటావు దేవుణ్ణి? బీటెక్ లో M1 క్లియర్ అవ్వాలన్నా ఫస్ట్ ఇయర్ ది ఒక్కటి కోరుకుంటున్నా అంతే. దేవుడు పవర్స్ ఇచ్చి ఏమైనా కోరుకునే వాళ్ళు లాజ్ అంటే M1 నోటి క్లియర్ అయితే చాలు సార్, ఇంకేం వద్దు సార్ నాకు. దాని తర్వాత M2 కూడా వస్తుంది. M2 కూడా వస్తుంది నెక్స్ట్ ఇయర్. కూర్చో, వేస్ట్ చేసుకుంటారు మీరు పవర్స్ ని. ఓకే, నీ ఉద్దేశంలో పవర్స్ లాస్ట్ డే అయితే ఏం కోరుకుంటావు? సింపుల్, అదే 100 కోరికలే అనుకుంటా. ఆ పవర్స్ ఇంకో 100 కోరుకుంటావా? కక్కుర్తి. ఓకే, ఇంకా అన్న మీకు పెళ్లి కావాలని కోరుకుంటా అన్న. నీకున్న లాస్ట్ పవర్ ని నా పెళ్లికి వాడతావా? అవునన్న. నీకు పెళ్లి అవ్వదు, నీకు అస్సలు అయ్యే ఛాన్సెస్ ఏం లేవు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఫస్ట్ ఎక్స్ప్రెస్ రాజా షోకి యాంకర్ అయి ప్రదీప్ అన్నంత గొప్పవాడిని కావాలి. ఇది తీరేలా ఉంది, ఇది తీరిపోద్ది, ఇది తొందరగానే తీరిపోద్ది. ఈ పవర్ ఆయనదే డౌట్ నాకు. గుడ్ ఈవినింగ్ టీచర్. డిస్కోకి వెళ్ళాలని కోరిక అయితే ఈ రోజు నా లాస్ట్ రోజు అయితే మా స్టూడెంట్స్ అందరినీ తీసుకొని డిస్కోకి వెళ్తా. అక్కడ కూడా పాతగా చింతపచ్చడేనా? క్లాసిక్ క్లబ్కి తేడా లేకుండా చేస్తావు కదా. బట్ గుడ్ వన్, థ్యాంక్ యూ. వరల్డ్ అంతా పీస్ఫుల్ గా అయిపోవాలని కోరిక. ఆవిడ మాట్లాడారు రా, మీకు అర్థం కాదు. ఆవిడ ఒక షాక్ కి గురయ్యారు. చెప్పేశారు ఆవిడకి ఇవ్వలేదు ఎవరికి. ప్రపంచం అంతా శాంతియుతంగా ఉండాలని కోరుకుంటారు. అదేనమ్మా, వెల్ డన్, గుడ్ వన్. పాప అమితాబ్ బచ్చన్ లేచాడు. నేను మరో మైకేల్ జాక్సన్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎస్, ఆయనంత టాలెంట్, ఆయనంత కళ నీలో రావాలని మేము కోరుకుంటాం. ఎస్, సూపర్. బట్ ఈజ్ ఎ లెజెండ్. మైకేల్ జాక్సన్ ఈజ్ డెఫినెట్లీ ఎ లెజెండ్. సో ఆయనలా అవ్వాలని కోరుకోవడం కూడా నిజంగా ఓ మంచి కోరిక. వెల్ డన్, సూపర్. ఒక యాప్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఆ యాప్ ఏంటంటే మన పక్క నుంచి ఏ అమ్మాయి వెళ్ళినా అమ్మాయి ఫోన్ నెంబర్ మన ఫోన్ లో డిటెక్ట్ అవుతుంది. అలాగే పనిష్మెంట్ ఇద్దాం. ఆ యాప్ ఎలా క్రియేట్ అవ్వాలంటే పక్క నుంచి అమ్మాయి వెళ్తే ఫోన్ నెంబర్ వచ్చాయి. అలాగే అమ్మాయిలకు కూడా ఒక యాప్ ఏంటంటే పక్క నుంచి వెళ్తే ఏదవా చుట్టుపక్కల ఎదవాళ్ళు ఎక్కడున్నా యాప్ చెప్తూ ఉండాలట. ఆడికి చూడక ఆడు పెద్దదవా, ఈడికి చూడక పెద్దదా అని యాప్ డైరెక్షన్ చూపించాలి. యాప్ కూడా బాగుంటుంది కదమ్మా. ఓకే, ఇప్పుడు రండి మీరు సెంటర్ లో రండి సార్. యాప్ క్రియేట్ చేస్తాడంటమ్మా ఆయన. కొండలు పట్టుకో తొందరగా, కానీ పరిగారేమా మీరు కొడితే సౌండ్ ఇక్కడ రావాలి. వాగు పని అయిపోయిందని నీకు చెప్పాను నేను. నువ్వు పనిలో ఉండు కొట్టమ్మా.